హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ అండ్ ఇండియా ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్ ఓటమి అనేది కొంచెం అందరికీ బాధ కలిగించే విషయం. కొంచెం మంది చాలా కోపంగా వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చేయాలి, వీళ్ళని పక్కన టీంలో నుంచి పక్కన పెట్టేయాలని ఇలాంటి చాలా రకరకాలుగా సోషల్ మీడియాలో అయితే వాళ్ళ కోపాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. కోపం వీటన్నిటికన్నా కూడా కొంచెం బాధ, డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ మనం విన్ అవుతాము అన్న నమ్మకం అయితే నాకు లేదు ఫోర్త్ డే మ్యాచ్ తర్వాత. బట్ మనం విన్ అవ్వడానికి తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉండేది. అండ్ ఒకవేళ విన్ అవ్వడానికి ఛాన్స్ తెచ్చుకోకపోయినా ఓడిపోకుండా ఉండడానికి మాత్రం చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. డ్రా చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉండేది. ఆస్ట్రేలియా ఆ డ్రా నుంచి మనల్ని లాస్ వైపు లాగడానికి ఎలా అయినా ప్రయత్నించాలని అనుకుంది. సో ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో అసలు మ్యాచ్ ఏమైంది, ఆస్ట్రేలియా మైండ్ సెట్ ఏంటి మ్యాచ్ అయినంతసేపు, ఇండియా మైండ్ సెట్ ఏంటి మ్యాచ్ అయినంతసేపు అన్నది మనం డిస్కస్ చేసుకుందాం. సో వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి. అండ్ సో ఆస్ట్రేలియా ఫిఫ్త్ డే మ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చాలా గట్టిగానే, ఎప్పుడు ఆస్ట్రేలియా అనేది ఇండియా అనే కాదు మిగతా టీమ్స్ కంబ్యాక్స్ అనేవి హిస్టరీలో ఒక మేజర్ మూమెంట్స్ కింద చెప్పుకుంటాం క్రికెటింగ్ హిస్టరీలో. బట్ ఆస్ట్రేలియా కంబ్యాక్స్, ఆస్ట్రేలియా సక్సెస్ స్ట్రీక్ అనేది అది ఎప్పుడు కన్సిస్టెంట్ గా ఉంటది హిస్టరీలో. అంటే వాళ్ళు కంబ్యాక్స్ అనేది వాళ్ళు కంబ్యాక్స్ ఇవ్వడానికి కూడా టైం చాలా తక్కువ, అంటే అవకాశం కూడా చాలా తక్కువ సార్లు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఒక హైనే మెయింటైన్ చేస్తూ వచ్చారు. రీసెంట్ టైంలో ఆఫ్టర్ 2008 వాళ్ళు అనేది అప్పుడప్పుడు డిప్ అవుతూ ఉన్నారు తప్ప మేజర్ అకేషన్స్ లో వాళ్ళు ఎప్పుడు డిప్ అవ్వలేదు. మళ్ళీ ఎప్పుడో చాలా తక్కువ సమయాల్లోనే వాళ్ళు డిప్ అయ్యారు. ఆ డిప్ కూడా ఎక్కువ కాదు, మిగతా టీమ్స్ తో పోల్చుకుంటే చాలా తక్కువ ఆస్ట్రేలియా డిప్ అనేది క్రికెటింగ్ హిస్టరీలో. సో ఆస్ట్రేలియా ఫిఫ్త్ డే వాళ్ళు ఒక క్లియర్ మైండ్ సెట్ తో వచ్చారు. ఎస్ఎస్వి జైస్వాల్ అవుట్ చేస్తే చాలు మ్యాచ్ మన వైపు వచ్చేస్తుంది అనేది. అండ్ థర్డ్ ఎంపైర్ డెసిషన్ అనేది రాంగ్ రైట్ అవన్నీ పక్కన పెడితే డెసిషన్ అయితే ఇచ్చేయడం జరిగింది. ఆస్ట్రేలియా ఒక 2005 ఆ టైం తర్వాత, ఈవెన్ 3 తర్వాత కూడా వాళ్ళ సక్సెస్ లో వాళ్ళకి ఇలాంటి లక్స్ కూడా కొంచెం బాగానే కలిసి వచ్చాయి. బట్ ఎంత లక్స్ కలిసి వచ్చినా వాళ్ళ టీం డామినేషన్ అనేది ఓన్లీ కేవలం ఈ లక్స్ వల్లనే జరిగింది అనేది మాత్రం కరెక్ట్ కాదు. బట్ వాళ్ళ డామినేషన్ కి లక్స్ ఎప్పుడు కూడా తోడవుతూనే ఉంటాయి. మొన్న ఎస్ఎస్వి జైస్వాల్ది కూడా నిన్న అలానే తోడైంది. సో ఎస్ఎస్వి జైస్వాల్ది ఈవెన్ సునీల్ గవాస్కర్ కూడా అన్నాడు, మీరు టెక్నాలజీని పెట్టుకొని కూడా మళ్ళీ మీ సెల్ఫ్ ఇదిగానే నమ్ముకుంటారు, మీ మైండ్ ఏం చెప్తుందో దానికే కట్టుబడి ఉంటాను అన్నప్పుడు ఈ టెక్నాలజీని తీసేయండి. టెక్నాలజీని తీసి డైరెక్ట్ డెసిషన్ థర్డ్ ఎంపైర్ అక్కడ చూస్తాడు, థర్డ్ ఎంపైర్ అక్కడ ఏమనిపిస్తే అది ఇస్తాడు. మరి ఈ స్పైక్స్, ఈ సిగ్నోమీటర్ ఇవన్నీ పక్కన పెట్టేయండి అనేసి అన్నారు. అండ్ నాకు కూడా అదే అనిపించింది. బట్ ఎస్ఎస్వి జైస్వాల్ ఎందుకు ఆ షాట్ ఆడాలనేది నాకు అనిపించింది. అంటే అసలు షాట్ ఆడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా టీంలో అని అనుకోవచ్చు. బట్ ఆడుతున్న వాళ్ళ మీద కదా, ఇప్పుడు క్లాస్లో ఎవడైనా బాగా చదువుతున్నాడు సడన్ గా ఫెయిల్ అయితే మిగతా వాళ్ళు రెగ్యులర్ గా ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అయినా కూడా బాగా చదువుతున్నావు తిడతారు. నువ్వు కూడా ఫెయిల్ అయితే ఎలా రా, నువ్వు ఎందుకు చదవలేదని ఈయన్నే తిడతారు. సో ఎస్ఎస్వి జైస్వాల్ ప్రస్తుతానికి ఆ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ మ్యాచ్ నిన్న మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ ఎక్కడ జరిగిందంటే మాత్రం రిషబ్ పంత్ కూడా కొంచెం యాక్సిలరేట్ చేద్దామని అనుకోవడం, యాక్చువల్ గా వాళ్ళిద్దరు క్యారెక్టర్ కి తగ్గట్టుగా ఆడలేదు వాళ్ళు నిన్న. ఎస్ఎస్వి జైస్వాల్ తన రెగ్యులర్ గేమ్ ఇది, అంటే అంటే ఏమాత్రం బౌలింగ్ యూనిట్ ఛాన్స్ ఇచ్చినా ఆడుతాడు. సిచ్యువేషన్ బట్టి టఫ్ గా ఉన్నప్పుడు డిఫెన్స్ చేస్తుంటాడు. బట్ రిషబ్ పంత్ కి ఇది చాలా, తన గేమ్ ప్లాన్ కి చాలా విరుద్ధంగా ఆడాడు. బట్ ఒక్క మూమెంట్ దగ్గర ఎస్ఎస్వి జైస్వాల్ ని బాగా కవ్వింపు చర్యలు జరగడం వలన, ఎస్ఎస్వి జైస్వాల్ పెద్ద బ్యాటర్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ సక్సెస్ఫుల్ గా స్కోర్స్ చేస్తున్నాడు అక్కడ. సో ఎస్ఎస్వి జైస్వాల్ అగ్రెసివ్ లోన్ అయ్యి మళ్ళీ వికెట్ కోల్పోవడం ఎందుకు, నేనే అదేదో చేంజ్ ఓవర్ తెస్తాను, ఒకసారి స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టిస్తాను అన్నట్టుగా ఛార్జ్ తీసుకోవాలనుకున్నాడు. బట్ అనుకున్న బాల్ కి అవుట్ అయిపోయాడు. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనం మ్యాచ్ ఓడిపోయాం. అండ్ ఇక్కడ ఓడిపోవడం అనే కాదు, మన సీనియర్ బ్యాటర్స్ అస్సలు పర్ఫార్మెన్స్ చేయకపోవడం. అండ్ నాకు ఈ మ్యాచ్ లో బాగా అనిపించింది ఏంటంటే బ్యాటింగ్ ఆర్డర్ ఎందుకు మార్చాల్సి వచ్చింది. కేఎల్ రాహుల్ ఓపెనింగ్ లో బాగానే ఆడుతున్నాడు కదా, వన్ డౌన్ లో కూడా బాగానే ఆడాడు. బట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో చాలా వరస్ట్ బాల్, అంటే ఒక బ్యాటర్ కి అది చాలా టఫ్ బాలే. ఎందుకంటే ఒక బ్యాటర్ ఎక్సలెంట్ సిక్స్ కొట్టినప్పుడు ఒక బౌలర్ ఎక్సలెంట్ బాల్ వేస్తాడు వికెట్ కి. సో ఈ రెండు జరిగే విషయాలే. సో అది ఎవరికైనా జరిగే ఇది కాబట్టి కేఎల్ రాహుల్ ఫస్ట్ ఇన్నింగ్స్ అవుట్ అనేది ఓకే, సెకండ్ ఇన్నింగ్స్ అనేది మరి ఇంకా ఒకసారి
ఔట్ అనేది ఎలా వస్తదనేది మనం చెప్పలేం. బట్ ఆ ఆర్డర్ ఎందుకు మార్చాల్సొచ్చింది? రోహిత్ శర్మ 1 డౌన్‌లో ఆడొచ్చు కదా! రోహిత్ శర్మ ఆల్‌మోస్ట్ తన కెరీర్ ఎండ్‌లోనే ఉన్నాడని నాకైతే అనిపిస్తుంది. అండ్ తనని కొనసాగిస్తారనేది కూడా నాకు డౌట్. ఎందుకంటే కొత్త కెప్టెన్‌ని నెక్స్ట్ సిడ్నీ టెస్ట్ తర్వాత బీసీసీఐ అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే ఉంది పక్కాగా. ఎందుకంటే మనం ఎటొచ్చి కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కైతే వెళ్ళట్లేదు. ఇది పక్కా చాలా పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి. ఒకవేళ మనం ఫైనల్స్‌కెళ్ళాలంటే అంత హోప్ కాకుండా మనం ఈ సిరీస్ స్క్వేర్ చేసుకోవడానికి ట్రై చేస్తే బెస్ట్. మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ని దృష్టిలో తీసేసి ఈ సిడ్నీ టెస్ట్ మనం ఎలాగో ఒకలాగా గెలవడానికి ప్రయత్నిస్తే సిడ్నీలో మనం ఇప్పటి వరకు గెలవలేదు. డ్రా అయితే చేసుకున్నాం గానీ గెలవలేదు. సో, సిడ్నీ టెస్ట్‌ని గెలవడానికి ప్రయత్నించుకోవాలి. అండ్ ఈ మ్యాచ్‌లో మాత్రం సెకండ్ ఇన్నింగ్స్‌లో పక్కాగా సీనియర్ బ్యాటర్స్ వైఫల్యం అనేది చాలా క్లియర్‌గా టీమ్‌ని ఇబ్బంది పెట్టింది. ఒక టాప్ 5 అంటే ఒక్క బౌలర్ బ్యాడ్ డే వస్తేనే టీ20లో గాని, ఈవెన్ వన్ డేలో గాని బ్యాడ్ డే వస్తే మొత్తం బౌలింగ్ యూనిట్‌నే దెబ్బతింటది. సో, అలాంటిది బౌలింగ్ యూనిట్ ఒక్కడే మొత్తం అన్ని తానే నడిపిస్తున్నాడు. అప్పుడప్పుడు ఏదో ఉడతా సహాయంలాగా ఇస్తున్నారు మిగతా బౌలర్స్. బట్ బౌలింగ్ యూనిట్ ఒక్కడి మీద ఆధారపడుతున్నప్పుడు బ్యాటింగ్ యూనిట్ చాలా ఎక్కువ చేయాల్సొస్తది. ఎందుకంటే ఆ ఒక్క బౌలరు ఒక యోధుడిలాగా మ్యాచ్‌ని శాసిస్తున్నాడు. ఆ ఒక్క బౌలర్‌కి బ్యాట్స్‌మెన్ ఎంత సహాయం అందిస్తే అంత బావుంటది. బట్ బ్యాట్స్‌మెన్ గత 3 సీరీస్‌లుగా ఓవర్‌సీస్‌లో గాని, మన దీనిలో చూసుకున్న హోమ్‌లో గాని ఎవ్వరు కూడా సహాయం చేయట్లేదు. వాళ్ళిద్దరూ ముఖ్యంగా రోహిత్ అండ్ కోహ్లీ ఆఫ్టర్ టీ20 వరల్డ్ కప్ మనం విన్ అయ్యాక వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మన్స్ అనేది చూడలేదు. అండ్ కోహ్లీ పెర్ఫార్మన్స్ చూడడానికి కూడా కోహ్లీ ఔట్ అవుతుంది ఏదో డిఫరెంట్ బాల్స్‌కి ఔట్ అవుతుంది. ఇప్పుడు రోహిత్ శర్మ ఏ బాల్ ఏసినా ఔట్ అయిపోతున్నాడు. రోహిత్ శర్మ ఈ బాల్‌కే ఔట్ అవుతున్నాడని కాదు. ఏ బాల్‌కైనా ఔట్ అయిపోతున్నాడు రోహిత్ శర్మ. సో, అందుకే రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనేది చాలా వేరంగా అందరూ థింక్ చేసేస్తున్నారు. బట్ కోహ్లీ రిటైర్మెంట్ ఎందుకు ఎక్కువ థింక్ చేస్తున్నారంటే కోహ్లీ మెంటల్ కండిషన్ అనేది కరెక్ట్‌గా లేదా? కండిషన్ అంటే ఇదేదో ఇది చేస్తున్నానని కాదు. అంటే బ్యాడ్‌గా చెప్తున్నానని కాదు. అంటే ఔట్ సైడ్ ఆఫ్ ది స్టంప్ వచ్చిన బాల్‌ని ఎందుకు కోహ్లీ ఆడాలనుకుంటున్నాడు? దాన్ని క్రాక్ చేయాలనుకుంటున్నాడా? బట్ క్రాక్ చేయాలనుకుంటే ఇప్పుడే చేయాలా? నెట్స్‌లో తను క్రాక్ చేస్తున్నాడేమో. బట్ నెట్స్‌లో వేసేది మన బౌలర్స్. గేమ్‌కొచ్చేసరికి ఏసేది అపోజిషన్ టీమ్ బౌలర్స్. సో, వాళ్ళ బౌలింగ్‌ని మనం ప్రాక్టీస్ చేయలేం కదా! కోహ్లీ వస్తే వాళ్ళు ఒకటే ఫిక్స్ అయ్యారు. కోహ్లీకి వికెట్ టు వికెట్ బాల్ కూడా వేయట్లేదు ఆళ్ళు. కోహ్లీ ఔట్ సైడ్‌ది ఆఫ్ స్టంప్ బాల్స్ వదిలేస్తున్నాడని వికెట్ టు వికెట్ బాల్ ఏసారు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో. మళ్ళీ ఔట్ సైడ్ ఆఫ్ ది స్టంప్ బాల్ ఏసారు. ఎందుకు? కోహ్లీ ఆ బాల్ మైండ్ సెట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆడాలని ట్రై చేస్తాడేమో. ఆల్రెడీ టచ్‌లో ఉన్నాడు కదా! ఇప్పుడు ఈ బాల్ కూడా టచ్ చేద్దామని ఫిక్స్ అవుతాడు. ఔట్ అవుతాడని క్లియర్‌గా ఆస్ట్రేలియాకి తెలుసు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 33 ఫర్ 2 ఉన్న టైంలో కోహ్లీ ఔట్ అయ్యాడు. 33 ఫర్ 3 అక్కడే కోహ్లీ ఒక సీనియర్ బ్యాటర్‌గా విఫలం అయిపోయాడు. ఎందుకంటే మనకిప్పుడు క్లిష్ట సమయాల్లో ఆదుకోవాల్సింది ఒక్క సీనియర్ బ్యాటర్ అయినా ఆదుకోవాలి. ఆఫ్‌కోర్స్ యంగ్‌స్టర్స్ చాలా మంది ఆదుకుంటున్నారు. నితీష్ కుమార్ రెడ్డి ఎక్సలెంట్ ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ అనేది ఒక లాస్ట్ కాస్ట్‌లో వచ్చేసింది మనకిప్పుడు. లేదు అంటే అదొక గ్రేట్ సెంచరీ. ఇప్పటికి స్టిల్ గ్రేట్ సెంచరీయే. బట్ వృధా అయిపోయింది. ఒక మంచి ఫైట్ చూపించాడు అని వచ్చింది తప్ప, మ్యాచ్ విజయం సాధించుంటే ఆ సెంచరీకి ఒక వాల్యూ వచ్చేది. ఇంకా ఎక్కువ వాల్యూ వచ్చేది. ఇప్పుడు ఒక సినిమాలో పాటలు ఎంత బాగున్నా కూడా సినిమా హిట్ అయితేనే ఆ పాటలకి ఎక్కువ వాల్యూ వస్తది. లేదంటే పాటలకు కొంచెం వాల్యూ తగ్గిపోయే ఛాన్స్ వస్తది. సో, ఇదే క్రికెట్‌కి కూడా వర్తిస్తది. సో, ఓవరాల్‌గా అయితే మాత్రం బౌలింగ్ ఎలాగా అప్పుడప్పుడు హాఫ్ డే అవుతున్నా గాని, బౌలింగ్ ఏదో ఒక టైంలో పుంజుకుంటుంది. బట్ బ్యాటింగ్ ఏ టైంలో కూడా పుంజుకోవట్లేదు. ఎవరో ఒకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీరీస్‌లో చూసుకుంటే త్రూ ఔట్ ద సీరీస్ ఒక బ్యాట్స్‌మన్ కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. 4 టెస్ట్ మ్యాచెస్‌లో. నితీష్ కుమార్ రెడ్డి. బట్ 2 టెస్ట్ మ్యాచెస్ అయ్యేసరికి ఆ పర్సన్‌నే పక్కన పెట్టాలన్నారు బయటున్నోళ్ళు. అవన్నీ పక్కన పెట్టుకుంటే నితీష్ కుమార్ రెడ్డి కంటే కొంచెం ఎక్కువ రన్స్ చేసిన యశస్వి జైస్వాల్ మేజర్ ఇన్నింగ్స్‌లో బానే ఆడాడు. బట్ ఆ 3 క్యాచెస్ డ్రాప్ అనేది మళ్ళీ ఇబ్బంది కలిగించే విషయం. అలాగే కేఎల్ రాహుల్ బానే ఆడుతున్నాడు గానీ, వచ్చిన స్టార్ట్స్‌ని పెద్దగా మలుచుకోలేకపోయాడు. ఈళ్ళ ముగ్గురు కోసం మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే, ఈళ్ళ ముగ్గురు తప్ప పెద్దగా బ్యాటింగ్‌లో పెర్ఫార్మన్స్ చేసింది అప్పుడప్పుడు జడేజా కొంచెం పెర్ఫార్మన్స్ అండ్ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ఎక్సలెంట్‌గా పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. తను కొట్టిన స్కోర్‌ని పక్కన చూసుకుంటే, నితీష్ కుమార్ రెడ్డితో తను చూపించిన భాగస్వామ్యం గాని, ఆ ఆల్‌మోస్ట్ 162 బాల్స్‌కి 50 రన్స్ కొట్టడం గాని, మొన్న 50 బాల్స్ సెకండ్ ఇన్నింగ్స్‌లో నిన్న 50 బాల్స్ ఆడడం గాని, బట్ తనకి సపోర్ట్ అవ్వలేరు. నితీష్ కుమార్ రెడ్డిని
ఈవెన్ రిషబ్ పంత్ కంటే ముందే పంపించాల్సింది. లేదా రిషబ్ పంత్ వికెట్ అవ్వగానే నితీష్ కుమార్ రెడ్డిని పంపించాల్సింది. యశస్వి జైస్వాల్ ఎలాగా ఇన్నింగ్స్‌ని యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. సో, నితీష్ కుమార్ రెడ్డి వచ్చి చార్జ్ తీసుకునేవాడు కదా! వెంటనే రవీంద్ర జడేజాని పంపించడం, రవీంద్ర జడేజా ఔట్ అయిపోవడం ఇవన్నీ జరిగిపోయేసరికి నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసరికి ఆల్మోస్ట్ ప్రెజర్ జోన్‌లో ఉన్నాడు తను. సో, అందుకే ఆ బాల్‌ని నాథన్ లియాన్ ఏసిన ఆ బాల్‌ని అలా ఆడాల్సొచ్చింది. లేదంటే ఆ బాల్‌ని నితీష్ కుమార్ రెడ్డి పక్కాగా తనకంత దగ్గర ఫీల్డింగ్ పెట్టారు కాబట్టి దూరంగానే కొట్టేవాడు. అది 4 ఎళ్ళేది పక్కాగా. బట్ నితీష్ కుమార్ రెడ్డి మైండ్ సెట్ అనేది మారిపోయింది. ఎందుకు? తన తర్వాత ఎవరు లేరు యాక్చువల్‌గా. యశస్వి జైస్వాల్‌కి ఇప్పుడు తను ఎలాగైనా సహాయం ఇవ్వాలి. యశస్వి జైస్వాల్ తనకంటే బెటర్ బ్యాటర్ అన్న ఫీలింగ్‌లో తనున్నాడు. ఎందుకు ఆల్రెడీ 60 రన్స్‌తో ఉన్నాడు తను. సో, యశస్వి జైస్వాల్‌కి మనం సెకండ్ హ్యాండ్ అవ్వాలనుకున్నాడు తను. బట్ అదే నితీష్ కుమార్ రెడ్డిని జడేజా కంటే ముందు ఆఫ్టర్ రిషబ్ పంత్ ఔట్ అవ్వగానే దింపుంటే నితీష్ కుమార్ రెడ్డి చార్జ్ తీసుకునేవాడు. యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ని హ్యాండిల్ చేసేవాడు. సో, ఇవన్నీ కూడా మేబీ రోహిత్ శర్మ టైం అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు. ఎస్పెషల్లీ రెడ్ బాల్ క్రికెట్‌లో తనకు ఓన్లీ వైట్ బాల్ క్రికెట్ ఓన్లీ వన్ డేస్‌లోనే ఛాన్స్ ఉంది. బట్ అది కూడా తను ఎక్కువ కాలం లాగా తీసుకెళ్తాడా అనేది నాకు డౌట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కువ రోహిత్ శర్మ కోసం ఎందుకు చెప్పాల్సొస్తుంది అంటే, రోహిత్ శర్మ ఐపీఎల్‌లో టాక్టిక్స్ చాలా బాగా వాడాడు. అండ్ వరల్డ్ కప్‌లో కూడా చాలా బాగా టాక్టిక్స్ వాడాడు. అండ్ కెప్టెన్సీ ఎక్సలెంట్‌గా ఉంది. కెప్టెన్సీ ఉండడమే కాదు, కెప్టెన్‌గా తాను ముందు ఇలా ఆడతానని చెప్పాడు. వరల్డ్ కప్‌లో గాని, 2023 వరల్డ్ కప్‌లో గాని, 24 టీ20 వరల్డ్ కప్‌లో గాని, నేను ముందు గట్టిగా ఆడతాను. తర్వాత మీరు ఆడండి అన్నట్టు చెప్పాడు. ఒక రోల్ తనకు తాను డిఫైన్ చేసుకొని తను ఇన్నింగ్స్‌ని హోల్డ్ చేశాడు. బట్ ఇక్కడ తను ఏ రోల్ డిఫైన్ చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కమిన్స్‌ని చూసుకుంటే ఫీల్డింగ్‌లో గాని, బ్యాటింగ్‌లో గాని, ఫీల్డ్ సెటప్‌లో గాని అన్నిట్లో ఎక్సలెంట్‌గా ఉన్నాడు. మనం అసలు టెస్ట్‌లో ఫీల్డర్స్‌ని చాలా దగ్గరగా ఉండడం చాలా చూస్తాం. లియాన్‌కి అండ్ బోలాండ్‌కి అసలు ఫీల్డర్స్ దగ్గరగా ఎందుకు పెట్టలేదు? అంటే ఆ టైంలో బ్యాటింగ్ అనుకూలించొచ్చు, అనుకూలించకపోవచ్చు బౌలింగ్‌కి పిచ్. స్టిల్ గట్టి బాల్ బుమ్రా లాంటి బౌలర్ ఏస్తే ఆ బాల్‌ని బీట్ చే జస్ట్ టచ్ చేయాలన్నా కూడా ఆలోచిస్తారుగా. సో, వాళ్ళొక డేంజర్ జోన్‌లోకి ఎళ్తున్నామని భయపడైనా వాళ్ళ మైండ్ సెట్ మారేది కదా! బట్ వాళ్ళకి ఆ ఫీల్డ్ సెట్ వన్ డే ఫీల్డ్ సెట్ పెట్టారు ఆల్మోస్ట్. సో, ఇది కరెక్ట్ కాదు. అండ్ రోహిత్ శర్మ గారు నాకు తెలిసినంత వరకు తనే మేబీ సీరీస్ డ్రా చేసి మనం కెప్టెన్సీ వదిలేద్దాం అనే దీంట్లో ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఒక్క మ్యాచ్‌కే తననేమి టీమ్ నుంచి తీయక్కర్లేదు. ఎందుకంటే హి ఈస్ ఎ లెజెండ్ బ్యాట్స్‌మన్. అంటే తనకున్న పరుగులు ఇవన్నీ పక్కన పెడితే తనకున్న క్వాలిటీ ఆఫ్ స్కిల్స్ గాని, తనకున్న డిఫరెంట్ షాట్స్ గాని కోహ్లీకి కూడా లేవు నిజంగా చెప్పాలంటే. బట్ టెస్ట్ క్రికెట్‌లో తను ఎక్కువ చూపించుకోలేదు. అండ్ ఈ 2-3 ఇయర్స్‌లో కొంచెం బానే చూపించుకున్నాడు. సో, రోహిత్ శర్మకైతే నెక్స్ట్ మ్యాచ్ ఛాన్స్ పక్కాగా వస్తది. బట్ ఇలా ఓడిపోవడం అనేది కొంచెం బాధ కలిగించే విషయం. మ్యాచ్ డ్రా అవ్వడానికి చాలా అవకాశాలున్నాయి. బట్ అది మనం కల్పించుకోలేకపోయాం. ఫోర్త్ టెస్ట్ కూడా జనవరి 3ని స్టార్ట్ అయిపోతుంది. న్యూ ఇయర్ బాగా ఎంజాయ్ చేసి కొంచెం ఈ మ్యాచ్ గురించి, వీటన్నిటి గురించి వదిలేసి వాళ్ళు కూడా కొంచెం న్యూ ఇయర్‌కి రిఫ్రెష్ అయ్యి మ్యాచ్‌కి మళ్ళీ ఫ్రెష్‌గా వస్తారు. అండ్ సీరీస్‌ని స్క్వేర్ చేసుకుంటే ఆస్ట్రేలియా తగలబడిపోద్ది. ఎందుకంటే ఆళ్ళకి కొంచెం పిచ్చెక్కిపోద్ది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియా మళ్ళీ వచ్చి ఈసారి డ్రా చేసుకొని ఎళ్ళిపోయింది. 2 టైమ్స్ విన్ అయ్యారు. ఈసారి డ్రా చేసుకొని ఎళ్ళిపోయింది. హోమ్ గ్రౌండ్‌లో ఇండియాతో గెలలేకపోతున్నామా సీరీస్‌ని అనే బాధ, ఆ చిరాకు వాళ్ళకొచ్చేస్తది. సో, మనం దాని మీదైనా దెబ్బ కొట్టాలి యాస్ ఎ టీమ్‌గా. సో, ఓవరాల్‌గా అయితే ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థాంక్ యూ. బాయ్.